హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు యూట్యూబ్లో వచ్చిన ఒక అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఆ అప్డేట్ అనేది తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన అప్డేట్ వల్లనైతే యూట్యూబ్లో ఓన్గా వీడియో చేసే వాళ్ళకి ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ తీసుకువచ్చిన అప్డేట్ అటువంటిది. దీనివల్ల ఖచ్చితంగా ఓన్గా వీడియోస్ చేసే వాళ్ళకి, చిన్న యూట్యూబర్ అయినా లేకపోతే పెద్ద యూట్యూబర్ అయినా, ఎవరికైనా సరే ఏఐతో సహాయం తీసుకున్న వాళ్ళకంటే ఖచ్చితంగా వ్యూస్ ఎక్కువగా వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మరి అప్డేట్ ఏంటి అని అయితే ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డింగ్లో చూద్దాం, పదండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టూడియోలో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు, అంటే డెస్క్టాప్ సైట్లో మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కింద షో మోర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది, ఆల్టర్డ్ కంటెంట్ అని. అసలు ఇది ఏంటి అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డూ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్, డిస్క్రైబ్ యువర్ కంటెంట్ అని. అంటే ఇక్కడ కింది దాంట్లో మీ కంటెంట్ అయితే, అంటే మీ కంటెంట్కి సంబంధించిన ఆప్షన్ ఉందా అని అయితే అడుగుతుంది. ఇక్కడ ఏముంది అని అంటే మేక్స్ అ రియల్ పర్సన్ అపియర్ టు సే ఆర్ డూ సంథింగ్ దట్ దే డిడెంట్ సే ఆర్ డూ. అంటే ఒక వ్యక్తి కనబడుతూ వాళ్ళు చెప్పంది లేదా చెయ్యంది చేసినట్టుగా లేదా చెప్పినట్టుగా వీడియోలో ఉందా అని అడుగుతుంది. అలాగే ఇక్కడ రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆల్టర్స్ ఫుటేజ్ ఆఫ్ అ రియల్ ఈవెంట్ ఆర్ ప్లేస్ అని ఉంది. అంటే ఒక ప్లేస్ గురించి కానీ లేదా ఒక ఈవెంట్ గురించి కానీ మార్పులు చేసి ఆ ఫుటేజ్లో ఉందా అని అడుగుతుంది. మూడో ఆప్షన్ చూసుకున్నట్లయితే జనరేట్స్ ఆ రియలిస్టిక్ లుకింగ్ సీన్ దట్ డిడెంట్ యాక్చువల్లీ అక్యూర్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఉన్నాయి కదా, అటువంటి వీడియోనా అని అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్సా నోనా అని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నో అని అయితే సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకుంటేనే మీ వీడియో అనేది ఇప్పుడు బూస్ట్ అవుతుంది. లేకపోతే అది కొన్ని చేంజ్ చేసింది లేదంటే ఏఐ జనరేటెడ్ వీడియో అని యూట్యూబ్ నమ్ముతుంది. కాబట్టి మీరైతే ఇక్కడ నో అని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూసారు కదా, ఇప్పుడు ఈ సెట్టింగ్ని ఇలా పెట్టుకోవడం వల్ల మీకైతే ఇది ఆర్టిఫిషియల్దా లేదంటే ఓన్ వీడియోనా అని అయితే యూట్యూబ్ డిటెక్ట్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే పుష్ చేయబోతుంది. దీనివల్ల వ్యూస్ ఎక్కువగా వస్తాయి. మరి వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye now.